వచ్చేసాను. మళ్ళొచ్చేసాను 'పడదా' మూవీ రివ్యూ తోటి. సో, 'పడదా' మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే, భయ్యా క్రేజీ ఉంది మూవీ మాత్రం. నిజంగా చెప్తున్నాను. అసలు ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకోకుండా పోయినా. ట్రైలర్ నిన్ననో, మొన్ననో చూసినా. ఎప్పుడు రిలీజ్ అయిద్దో నాకు తెలవలేదు. యూట్యూబ్ చూడగానే ట్రైలర్ వచ్చింది. ఇదేంది 21కా అన్నా. అప్పుడప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవుడు జరిగింది ఈరోజు మార్నింగ్. మూవీ చూసినంత సేపు లీనమైపోయినా భయ్యా మూవీలో. నిజంగా చెప్తా. అంత బాగుంది మూవీ అనేది. ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా, డైరెక్టర్‌కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఒక స్టోరీని మనకు తీసుకొచ్చినందుకు అంటే ఆలోచించాలి. ఎలా తీసుకోవాలి ముందుకి, ఏం చేయాలనేది. బట్ హ్యాండ్స్ ఆఫ్ బాయ్, హ్యాండ్స్ ఆఫ్ అన్న, హ్యాండ్స్ ఆఫ్. ఇప్పుడే నేను పోయి 'క్రూమ్' మూవీ కొడితే ఎవరు డైరెక్టర్ అని నాకు తెలియదు. ఎవరు డైరెక్టర్ అనేది చూస్తా. డైరెక్టర్ అని తన పాస్ట్ ప్రాజెక్ట్స్ ఇట్లా చూస్తా ఏమేమి ఉన్నాయని. బట్ ఈ మూవీ మాత్రం క్రేజీ భయ్యా. ఇంకా అనుపమ గారు మాత్రం మెంటల్ అంటే మెంటల్ చెప్తున్నా కదా, మెంటల్ అనుకోయ్యా. సినిమా మొత్తం ఎట్లుందంటే భయ్యా, స్టార్టింగ్ 10 నిమిషాలు మనకి బోర్ కొట్టొచ్చు. ఓకేనా, ఒక 15 నిమిషాలు అట్లా మనకి బోర్ కొట్టొచ్చు. కానీ ఒక్కసారి సినిమా మెయిన్ స్టోరీ స్టార్ట్ అయినాక ఉంటుంది మెంటల్. అసలు పిచ్చి లేచిపోతుంటుంది. అసలు ఏం జరుగుతుంది రావి, అసలు లీనమైపోతాం. అలా ఉంటుంది మూవీ అనేది. నాకు మాత్రం మెంటల్ నచ్చింది. సినిమాకి మీరు వెంటనే వెళ్ళిపోండి భయ్, చెప్తున్నాను. సినిమాకి మీరు వెంటనే వెళ్ళిపోండి. ఓకేనా, టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉండండి. ఫ్యామిలీతో పోండి. ఓకేనా, ఫ్యామిలీ వాచబుల్ మూవీ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ లేడీస్కి చాలా ఇష్టం. అంటే ఆ ఊరిలో ఆ పడదా అనేది స్టోరీ ఏంటి అనేది మొత్తం మీరైతే థియేటర్లో తెలుసుకొని, నేను ఏం స్పాయిల్ చేయాలనుకుంటున్నాను కొంచెం చెప్పినా స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా, మూవీ గురించి వెంటనే వెళ్ళి చూడండి. ఏక్దమ్ ఉంది, ఖతర్నాక్ ఉంది, మంచి సినిమా. ఓకేనా, వెళ్ళండి. మా అవతార్ తర్వాత నేను చూసిందంటే మంచి సినిమా ఈ రీసెంట్ టైంలో పడదా అనమాట. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోలేవయ్యా, ఎక్స్పెక్టేషన్సే లేవు. ట్రైలర్ చూసినా ఓకే ఏదో చెప్తాం అనుకున్నా. టికెట్స్ బుక్ చేసుకున్నా, వెళ్ళినా, చూసిన, ఆహా ఇది కదరా సినిమా, అబ్సల్యూట్ సినిమా అంటారంటాను. కానీ చాలా బాగుంది బాయ్. ఓకేనా, వెళ్ళండి, పక్కా వెళ్ళండి గాయ్స్. ఓకేనా, సినిమాకి మాత్రం పక్కా వెళ్ళండి. 101% అయితే రికమెండ్ చేస్తాం మూవీని. పక్కా థియేటర్లో చూడండి. ఓటీటీ కోసం అస్సలు వెయిట్ చేయకుండా. తిక్కబు సినిమాల్లో వార్ 2 ఇలాంటి సినిమాల కోసం మనం థియేటర్లో పోతాం. ఈ సినిమా మాత్రం పక్కా థియేటర్లో చూడండి. ఆ విలేజ్లో జరిగే ప్లాట్ కానీ, ఆ పడదా ఏంటిది అనేది మొత్తం అసలు మెంటల్ ఉంటుంది భయ్యా. నిజంగా చెప్తున్నా, స్టోరీ విలేజ్ వాళ్ళు తీసుకునే కొన్ని ఆ డెసిషన్స్ కానీ అవన్నీ మనకి పిచ్చెక్కిపోతుంటాయి. అరే ఏంట్రా మూవీ ఇలా పోతుంది, ఏంట్రా మూవీ అనుకుంటాం మనం. అంత బాగుంటుంది సినిమా. ఓకేనా, మెయిన్ ఆ క్లైమాక్స్ భయ్యా ముత్తు పెట్టవచ్చు డైరెక్టర్కి, అట్లుంది. నాకు నిజంగా చెప్తున్నా భయ్యా, ఇలాంటి సినిమాలు అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోయినా, ఎప్పుడు లాస్ట్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోయిందంటే 'విక్రమ్' మూవీకి అనమాట. 'విక్రమ్' మూవీకి నేను అసలు ట్రైలర్ ఇట్లా చూడకుండా పోయినా. నాకు అప్పుడు నిజం చెప్పాలంటే, ఫ్రాంక్ చెప్పాలంటే ముసలోడు అది ఇది అనుకుంటే నేను ఏదో అనుకున్నాను. మూవీకి వెళ్ళినాక మాత్రం నాకు మెంటల్ అనిపించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇదే సినిమా పడదా. డోంట్ మిస్ ఇట్ ఆన్ థియేటర్. నిజం చెప్తున్నా కానీ థియేటర్లో మాత్రం మిస్ కాకండి. మిమ్మల్ని మాత్రం చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. మెసేజ్ ఇంకో గాయ్స్ చెప్పాలంటే, ప్రతి మెసేజెస్ ఓరియంట్ సినిమాలన్నీ మెసేజ్ ముందు పెట్టి స్టోరీ ఎంట్రీ తీస్తుంది. కానీ ఈ సినిమా అట్లుండదు. మెసేజ్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, ప్లాట్ ఉంటుంది. వాళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్క దానికి న్యాయం అయితే జరుగుతుంది అనమాట. లేదా మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి ఇట్లా మనకి థియేటర్లో న్యాయం అయితే జరుగుతుంది. పక్కా థియేటర్లో అయితే వెళ్ళి చూడండి.